నిన్నటి నుంచి కూడా మనకు యోగాంధ్ర కార్యక్రమాలు మొదలవడం జరిగింది. జూన్ 7వ తారీఖు నుంచి అలాగే 21 వరకు యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయి. లాస్ట్ ఇయర్ కూడా మనం సమ్మర్లో యోగాంధ్ర కార్యక్రమం చేసుకొని పెద్ద ఎత్తున లక్షలాది మందితో మనం యోగాంధ్రాని నరేంద్ర మోదీ గారు వచ్చి వైజాగ్లో పెద్ద ఎత్తున జరిగింది. అది మనందరికి కూడా తెలుసు. అలాగే యోగాంధ్ర బెనిఫిట్స్ కూడా ఉదయాన్నే మనం యోగా చేయడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మన ఆరోగ్యం కూడా అంటే హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ ఇవన్నీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ నుంచి మనం బయటపడతాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే 30 దాటితేనే హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. వీటన్నిటి నుంచి బయటపడడానికి మనం యోగాంధ్రాన్ని కూడా మనకున్న లైఫ్ స్టైల్లో దాన్ని కూడా యాడ్ చేసుకొని అదొక అలవాటుగా మార్చుకోగలిగితే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ మనం ఇలా యోగా చేసి స్టార్ట్ చేయడం వల్ల మన డే బాగుంటుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా కూడా మనకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. మనం డే అంతా యాక్టివ్గా పనిచేయాలన్నా కూడా మనకి యోగా వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మనం ప్రజాప్రతినిధులుగా మనం చేస్తే మనల్ని చూసి ఒక 10 మంది 20 మంది ఫాలో అయినా కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది మహిళలకి ఇది చాలా ఉపయోగం. క్యాన్సర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఈ యోగా చేయడం వల్ల మనం క్యాన్సర్స్ నుంచి బయటపడవచ్చు, ఏదైనా కాంప్లికేషన్స్ నుంచి బయటపడవచ్చు. ఇవన్నీ కూడా మనకు హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రజాప్రతినిధులుగా మనమే స్టాండ్ తీసుకొని ముందుకొచ్చి డైలీ యోగా మన లైఫ్ స్టైల్లో కూడా యాడ్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా యాడ్ చేసేలాగా మనందరం కూడా ప్రోత్సహించాలి. అలాగే అందరూ కూడా యోగా కార్యక్రమానికి అటెండ్ అయ్యి సీఎం గారు కూడా పదే పదే చెప్తూ ఉంటారు హెల్త్ గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోమని. మన ముఖ్యమంత్రి గారు అటు అభివృద్ధి సంక్షేమం కాకుండా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం మీ అందరికి కూడా తెలుసు. దాంట్లో భాగంగానే ఈ స్వచ్ఛాంధ్ర కానీ యోగాంధ్ర కానీ ఇవి కూడా మనము పాటించగలిగితే మనం హెల్ప్ చేసుకుంటాం. అలాగే మన ద్వారా ఒక 10 మందికి హెల్ప్ అవుతుందని అందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.